నమస్తే ఎన్టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తమిళ్తో తన కెరీర్ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ కాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బ్యూటిఫుల్ ప్రియమణి. ఈ లాక్డౌన్ తర్వాత వెంకటేష్ నారప్పతో రానా విరాట పర్వంతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. ఈ దీపావళి సందర్భంగా ప్రియమణి ఆ విశేషాలను మనతో పంచుకోవడానికి స్టూడియోలో ఉన్నారు. హాయ్ ప్రియమణి గారు. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దీపావళి అంతా మీలోనే కనపడుతుంది. థ్యాంక్ యూ అండి. మీకు ఎన్టీవీ వ్యూవర్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రైట్, ఏంటి పెళ్ళి అయిన తర్వాత పండుగ ఎట్లా, ఎంత ప్రత్యేకం, ఎలా జరుపుకోబోతున్నారు? ఐ థింక్ దిస్ సీజన్ కొంచెం డల్గానే ఉంటుంది, ఆబ్వియస్లీ ఓయింగ్ టు ద పాండమిక్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఇప్పుడు చూస్తే ఆబ్వియస్లీ అందరూ ఈకో ఫ్రెండ్లీ దీపావళి, ఈకో ఫ్రెండ్లీ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేయాలని అందరూ అంటున్నారు కదా. సో మ్యాక్సిమం ఐ థింక్ ఓన్లీ దీపం వెలిగించి. ఎక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఐ థింక్ దిస్ టైమ్ ఐ విల్ బీ ఇన్ బెంగళూరు అనుకుంటా. సో మీ కర్ణాటకలో బ్యాన్ అయిపోయింది. అవును, బట్ ఇంట్లోనే కదా. సో మాక్సిమం జస్ట్ దీపం వెలిగించి, దట్ ఈస్ ద మ్యాక్స్ వీల్ డూ. బట్ యాక్చువల్లీ దీపావళి అనే టైంకి నాకు చాలా నాస్టాల్జియా అనమాట. బికాజ్ వి షుడ్ సెలబ్రేట్ దివాళీ సో ఒక గ్రాండ్గా సెలబ్రేట్ చేసే ఒక లైక్ నేను మాత్రం కాదు, లైక్ నేను, మా అన్న, మై బ్రదర్, ఎల్డర్ బ్రదర్, మా నేబర్స్ అందరూ చిన్నప్పటి నుంచి వీ యూస్ టు సెలబ్రేట్ దీపావళి టుగెదర్. మా అమ్మ వచ్చి షీ యూస్ టు బై ఆల్మోస్ట్ ఆల్ ద క్రాకర్స్. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు బర్న్ ఆల్ ద క్రాకర్స్ అనమాట. అండ్ నేను మాత్రం కాదు, మా అన్నయ్య మాత్రం కాదు, నేబర్స్ అందరూ ఒక వీ యూస్ టు సెలబ్రేట్ ఇట్ టుగెదర్ అనమాట. కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరు లేరు, నేబర్స్ వాళ్ళ పని చూసుకుంటున్నారు. ఎవ్రీబడి ఈస్ గ్రోన్ అప్. We became eco friendly. Yes. And మీకు పెట్స్ అంటే ఇష్టం? చాలా ఇష్టం. yes. ఇప్పుడు పెట్స్ అంటే వాళ్ళు కూడా భయం కదా. సో అది కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ సో ఎస్, ఇప్పుడు అందరూ ఈకో ఫ్రెండ్లీ దీపావళి ఈకో ఫ్రెండ్లీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలని అందరూ చెప్తున్నారు. సో ఐ కంప్లీట్లీ అగ్రీ ద దీపావళి అంటే. బట్ ఎక్కడో ఒక చోట ఎక్కడో మిస్ అవుతున్నాను దట్ portion, because Diwali ante is a festival of lights. Correct, it's a festival of lights. It's a festival of ఆ ఒక్క రోజు క్రాకర్స్ ఉంటేనే బాగుంటుంది. ఆ దీపావళికి ఆ ఒక మూడ్ ఉంటుంది కదా. బట్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ ఎవ్రీబడి ఈస్ సేయింగ్. ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి. బికాజ్ ప్రతి టైం దీపావళి తర్వాత ద నెక్స్ట్ డే పేపర్లో చదువుతాం కదా, సంబడి గాట్ హర్ట్, కళ్ళు పోయింది, చేతికి ఇదైందని. సో వై టు అండర్ గో ఆల్ దాట్? సో అవన్నీ బ్యాన్ చేసి జస్ట్ హ్యావ్ అన్ ఈకో ఫ్రెండ్లీ దివాళీ. ఐ థింక్ దట్ విల్ ఆల్సో బీ గుడ్. బట్ ఎక్కడో ఒక చోట మిస్ అవుతున్నాను. దట్ ఈస్ ఆల్రెడీ మిస్ అవుతాం. బట్ కాన్షియస్నెస్ వచ్చాక వి డోంట్ డూ దట్. సో కరోనా మిస్ అయ్యారా? ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేశారా? ఎందుకంటే బయటికి వెళ్ళాలనే కోరిక ఉంటుంది, న్యూ కపుల్ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఆనెస్ట్లీ చెప్తే అలా ఏం లేదండి. ఐ వాజ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ అట్ హోమ్. బికాస్ ఎక్కువ షూటింగ్ తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు కూడా తెలుసు ఈ జర్నీలో, దట్ ఈస్ ఇఫ్ యూర్ ఇన్ ది ఇండస్ట్రీ, ద మ్యాక్సిమం ద ఫస్ట్ ఎక్స్క్యూజ్ అని కాదు, ద ఫస్ట్ రెస్పాన్స్, మన రెస్పాన్స్ ఇచ్చేది వీ డోంట్ గెట్ టైమ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ అని. సో ఐ థింక్ దేవుడు వచ్చి ఒక వరం ఇచ్చారనమాట అందరికి, లైక్ ఓకే గో స్పెండ్ టైమ్ యాజ్ మచ్ as time you want spend with family. Yeah. So I thought, honestly speaking, I think ఇప్పుడు 3 years అయింది మ్యారేజ్ అయిన తర్వాత. And this is the lockdown was the maximum time నేను మా husband we spent a lot of time together. Not only with him, I mean with my in-laws and everything. So this was a maximum time because almost ఒక month లో 15 days నేను వర్క్ చేస్తుంటాను, ఆయన వచ్చి 15 days వర్క్ చేస్తుంటారు. సో yeah, it was like a boon for us. It was a blessing అని చెప్పొచ్చు. అండ్ we had a lot of fun. I think ఫుల్ ఇంటి పని అన్ని చేసుకుని, కుకింగ్ మాత్రం అది అడగకండి, నేను అది చేయలేదు. లాక్డౌన్ లో అమ్మాయిలు ఎవరు చేయలేదులేండి, అందరూ చేశారు. ఐ కెప్ట్ సీయింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు కుకింగ్ లో పేస్ట్రీస్ కానీ కొత్త డిష్ నేను చేశాను కానీ వాట్ ఎవర్. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. కానీ నేను చేయలేదు, వంట ఏం చేయలేదు. బాగా తిన్నాను అండ్ అది కూడా వర్కౌట్ కూడా చేశాను, అది కూడా ఉంది. బట్ ఇంటి పని ఎక్కువ చేశాను, లైక్ క్లీనింగ్ అండ్ వాషింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అది యు ఆర్ నాట్ ఎ గుడ్ కుక్. ఐ కెన్ ఈట్ వెల్. ఐ డోంట్ కుక్ బట్ ఐ కెన్ ఈట్. రైట్. సో షూటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆబ్వియస్లీ మనకి ఇది ఉంది అంటే అది మిస్ అవుతుంటాం, అది ఉంటే ఇది మిస్ అవుతుంటాం. డిడ్ యు మిస్ ద షూట్స్? I definitely missed it. I think
ఫస్ట్ అది ఎవరైతే కూడా అది మిస్ అవుతాం కదా, బికాస్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్, సడన్ గా ఒక 5 months or 6 months గ్యాప్ వస్తే యూర్ లైక్ ఫస్ట్ 2 months ఓ మై గాడ్ ఓకే లాక్డౌన్ టైం ఫ్యామిలీ అది ఇది ఆహా ఓహో అని చెప్తాం. కానీ డెఫినెట్ గా ఐ థింక్ అందరూ దే విల్ అగ్రీ విత్ మీ, లైక్ 3rd or 4th month వచ్చి అయ్యో ఇప్పుడు అట్లీస్ట్ షూటింగ్ స్టార్ట్ అయితే బాగుంటుంది కదా. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి, లైక్ కెమెరా వెనక ఉన్న వాళ్ళు కూడా, the technicians andaru whoever has they've also missed out on shooting, and వాళ్ళు కూడా their daily wages were getting they were not getting their daily wages అని చెప్పొచ్చు. So వాళ్ళు కూడా obviously it was a tough time for everybody, but fortunately ఇప్పుడు అందరూ స్టార్ట్ అయ్యాం, we've started shoot, and obviously with all the precautions and everything అన్నీ తీసుకుని మేము చేస్తున్నాం, లైక్ మాస్క్స్ కానీ శానిటైజర్స్ కానీ శానిటైజింగ్ ఆ మిషన్ కానీ, temperature checks are there every now and then. జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారంటే వాళ్ళు కూడా టెంపరేచర్ చెక్స్ చేసుకుని మాస్క్స్ అన్ని వేసుకుని, సో ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ బీయింగ్ టేకన్ వైల్ షూటింగ్. సో యా ఐఎమ్ గ్లాడ్ దట్ వీ స్టార్టెడ్ షూట్. సో ఏ షూట్ స్టార్ట్ అయింది మీకు? బంచ్ ఆఫ్ మూవీస్ ఆర్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. యా ఫస్ట్ ఏ స్టార్ట్ అయింది? హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్? It was really good after coming back, especially movie shooting. See, ఇప్పుడు June నుంచి I obviously started D program start అయింది, the reality show. I don't know whether I can say it, sorry. అది చెప్పొచ్చా? Can I say this name? Reality show. June నుంచి we started our reality show. So అక్కడ we obviously ఇప్పుడు పాండమిక్ ముందు, కోవిడ్ ముందు ఉన్న సిచ్యువేషన్కి కోవిడ్ తర్వాత ఉన్న సిచ్యువేషన్కి పెద్ద తేడా ఏమీ లేదు. కానీ ఐ థింక్ ఐ కెన్ డెఫినెట్లీ సే స్టార్టింగ్ టైంలో ద అమౌంట్ ఆఫ్ పీపుల్ సెట్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ ముందు ఇఫ్ వీ హ్యాడ్ అబౌట్ 150 people, ఇప్పుడు వీ హ్యావ్ అబౌట్ 75 to 100. ఓన్లీ అవసరమైన వాళ్ళు మాత్రం ఉన్నారు. జస్ట్ ద కంటెస్టెంట్స్, జడ్జెస్ అండ్ కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎవ్వరూ లేదు. ఇట్స్ జస్ట్ ఓన్లీ టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్ మేము మాత్రం, అండ్ ఓన్లీ ద టెక్నీషియన్స్ ఆబ్వియస్లీ. సో అది అలా చూస్తే యాజ్ ఐ సెడ్ starting was maybe about 150, ఇప్పుడు obviously about 75 to 100 people ఉన్నారు with the safety precautions taken. So initially మేము అందరూ వచ్చేటప్పుడు we were all like, obviously ఇప్పుడు కూడా social distancing maintain చేస్తున్నాం అందరూ, but we were all like okay, okay na, because ఇప్పుడు ఒక చిన్న ఎనీబడి ఒక if they sneeze also అయ్యో కరోనా వచ్చిందా మీరు శానిటైజ్ చేసుకోండి ఇది అది అని చెప్తాం కదా. అండ్ ఇప్పుడు there's another thing that కొంతమంది ఎక్కువ they're so obsessed with using sanitizers. రీసెంట్గా నేను ఇప్పుడు ఫ్లైట్లో ఇక్కడ వచ్చేటప్పుడు ఎవ్రీ 2 minutes మై కో ప్యాసింజర్ ఇస్ టేకింగ్ ద శానిటైజర్, శానిటైజ్ చేస్తున్నాడు. కుడ్ బి, ఐ డోంట్ నో, బట్ దట్ ఇస్ ఆల్సో బికాజ్ ఆబ్వియస్లీ అది కూడా మంచిది కాదు కదా. ఇది రాకపోయినా వేరే కొత్త డిసీజ్ వస్తుంది. సో అది కూడా ఓవర్ గా యూజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, యూజ్ చేసేవాళ్ళు ఐ మీన్ పీపుల్ హూ డోంట్ యూజ్ ఇట్ ఆల్సో వాళ్ళు కూడా ఉన్నారు. వస్తే వచ్చి పర్లేదు అని. సో ఐ థింక్ యూ షుడ్ జస్ట్ యూజ్ ఇట్ ఇన్ మోడరేషన్. అండ్ కమింగ్ బ్యాక్ టు షూట్స్, ఇప్పుడు నారప్ప స్టార్ట్ అయింది. వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ ఆన్ ద సెట్స్ అనమాట. ఇప్పుడు చూస్తే అందరూ మాస్క్ వేసుకుని వీఆర్ సోషల్ డిస్టెన్సింగ్ అంటే కొంచెం ఉంది. ఐ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్ నౌ, కొంచెం ఉంది సోషల్ డిస్టెన్సింగ్. Masks, yes, only for shot అందరూ మాస్క్ తీసి we're doing a shot అయిన తర్వాత everybody wears a masks. That's a rule అనమాట, because obviously Venki sir is very very strict according to that. So he's like అందరూ మాస్క్ వేసుకోవాలి, జూనియర్ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ whoever it is, మాస్క్ వేసి మీరు చేయండి. if you're doing rehearsals with mask we'll do, otherwise take out the mask. Sanitizer ఉంది. So I'm very happy that I'm back on Narappa set. త్వరలో విరాట పర్వం ఆల్సో we going to be starting prestigious projects, titles కూడా చాలా పవర్ఫుల్ టైటిల్. ఆల్రెడీ నారప్ప తమిళ్లో బిగ్గెస్ట్ హిట్. ఇక్కడికి వచ్చేసరికి విరాట పర్వం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అండ్ దిస్ ఇస్ విత్ వెంకీ గారు, అండ్ అది ఇంకా పెద్ద హైప్ క్రియేట్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఐ హావ్ ఒక పెద్ద స్టోరీ ఉంది విత్ వెంకీ గారు, బికాస్ వెంకీ సార్ యాక్చువల్లీ దీనికి ముందు ఐ హ్యాడ్ సో మెనీ ఆఫర్స్ విత్ వెంకీ సార్, కానీ ఏదో డేట్ వల్ల I forgot, I don't remember which ones. Honestly, because I don't remember, honestly, I don't remember which ones. But chala offers ochindi with Venki sir. Kani obviously I think it's because of some date problem or whatever was the reason I couldn't do. Kani ippudu final ga I got to work with Venki sir. I'm so happy.
వెంకీ సార్ కూడా అన్నారు ఫైనలీ ఐ థింక్ దిస్ వాజ్ అ ప్రాజెక్ట్ దట్ వీ వర్ డెస్టిన్డ్ టు డూ టుగెదర్ అని అన్నారు. So I'm very happy that I'm working with him. I'm happy that I'm working with Rana also in Virata Parvam. Leaving that, I have Family Man season 2, my web series with Amazon Prime. ఫస్ట్ సీజన్ చాలా హిట్ అయింది. Yeah, ఇప్పుడు second season వస్తుంది. I think most probably by December వస్తుంది. Leaving that, I have signed 2 other projects, 2 other web series. I heard Cyanide and yes, Cyanide Mohan. Quotation Gang. Quotation Gang, yes, అది రెండు ఉంది. Leaving that, I've signed 2 other web series. So I have my plates full actually. కరోనా తర్వాత చాలా బిజీ అయిపోయారు. I swear, I think 6 months ఆ gap వచ్చిన 6 months కి I'm just utilizing the entire And gap. very good projects those are. Yeah. I am really looking forward to Cyanide Mohan ఆ film వచ్చి because I don't know if lot of people వాళ్ళకి తెలుసా తెలీదా కానీ Cyanide Mohan అని he was one of the most I have read serial killer. Yeah. So అందరికి తెలుసా తెలీదో కానీ ఐఎమ్ షూర్ దట్ ఈ ఫిలిం వచ్చిన తర్వాత అందరికి తెలిసిపోతుంది. ఇంకింత ఎక్సైట్మెంట్ గా యా ఎగ్జాక్ట్లీ అండ్ ఇట్స్ అ ట్రూ స్టోరీ ఆల్సో. సో అందరికి తెలిసిపోతుంది లైక్ ఓ సైనైడ్ మోహన్ అని ఒక ఆయన ఉండి దిస్ ఇస్ హౌ హీ యూస్ టు ట్రాప్ ద గర్ల్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. కొటేషన్ గ్యాంగ్ ఇస్ గోన్ టు బి అ డిఫరెంట్ ఫిల్మ్ ఆల్సో. సో అది కూడా కాంట్రాస్ట్ రోల్స్ అనుకుంటా కదా దీంట్లో పోలీస్ ఆఫీసర్, దీంట్లో పోలీస్ ఆఫీసర్ ఆ సైనైడ్ మూవీలో పోలీస్ ఆఫీసర్, దాంట్లో ఐఎమ్ ప్లేయింగ్ అ గ్యాంగ్స్టర్, ఫస్ట్ ఫీమేల్ గ్యాంగ్స్టర్. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఆఫ్ లేట్ ఫీమేల్ గ్యాంగ్స్టర్ మూవీస్ అన్ని ఇవి రాలేదు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు కొటేషన్ గ్యాంగ్ అండ్ అది కూడా త్వరలో స్టార్ట్ అయిపోయింది. ఇవి రెండు పాన్ ఇండియా అనుకుంటా. పాన్ ఇండియా మూవీస్. yes. So how you feeling, going pan India? I'm really looking forward to it because as I said, yes, plates full ga undi and I'm just waiting. I'm looking for. I'm really excited. Excitement na face lo teliyadu gaani, but I'm really excited to getting back in front of camera, which is the first thing that I've always loved. ఫ్యామిలీ మ్యాన్ తో ఆల్రెడీ పాన్ ఇండియా అంటే అదొక అంటే ఎందుకంటే లాక్డౌన్ లో అందరు ఇంట్లో కూర్చొని చూసారు, థియేటర్కి ఎవరు వెళ్ళి చూడలేదు కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ పాన్ ఇండియా అయిపోయినట్టే. సో ఏంటి మీ జర్నీ చూస్తే ఏమనిపిస్తుంది ఫ్రమ్ ది బిగినింగ్ భారతీ రాజా గారితో స్టార్ట్ చేసి ఈ రోజు వరకు? హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? Honestly speaking, I'm liking my journey. Yes, maybe I think 2006 అయిన తర్వాత after my national award thing, I had become super famous. I'm super busy, famous కాదు, super busy with projects. ఇక్కడ అక్కడ ఫుల్ తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడ మలయాళం all that. But honestly, I think marriage అయిన తర్వాత, I'm not trying to boast about it, but seriously, I think marriage అయిన తర్వాత I've become a lot busier. As in terms of ఎక్కువ ప్రాజెక్ట్స్ కానీ డిజిటల్ మీడియా వర్క్ కానీ I think I've become a lot busier after marriage. I think my husband is my lucky charm. I think he's a lucky charm. నిజంగా I think because I remember third day after my marriage I've joined work. I went off to work. 2 days before my marriage నేను ఒక కన్నడలో ఒక షో నేను హోస్ట్ చేశాను, ఒక అవార్డ్ షో. 2 days before ఆ నైట్ వచ్చి నెక్స్ట్ డే మెహందీ అని వేసుకుని అది ఓకే రెడీ, ఓకే డన్. సో అలా దట్ వాజ్ మై లైఫ్ అనమాట. బికాస్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ది ఇండస్ట్రీ కదా, ఇదే నా లైఫ్ ఫ్రమ్ వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రొఫెషనల్ వర్క్. సో యా, యాజ్ ఐ సెడ్, ఐ థింక్ నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇంకా ఎక్కువ బిజీగా ఉన్నాను. టచ్ వుడ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది మీ హస్బెండ్ నుంచి, ముస్తఫా రాజు నుంచి? I think ఆయన సపోర్ట్ లేకపోతే I don't think I'd be sitting here in front of you giving the interview. He's extremely supportive. Obviously ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ నేను ఆయనతో డిస్కస్ చేసి ఇది ఓకేనా, చేయొచ్చా చేయకూడదా అని డిస్కస్ చేసే నేను ఎస్ ఆర్ నో చెప్తాం. Because it should be a collective decision at the end of the day. It shouldn't be a project where either one of us should feel uncomfortable. అలా ఉండకూడదు. అలా ఏమైనా ఉంటే ఆబ్వియస్లీ ఫస్ట్ వీ పుట్ ఇట్ ఫార్వర్డ్. అలా చెప్తాం, ఇలా కొంచెం కొన్ని పాయింట్స్ ఇలా ఉంది, అది కొంచెం అవాయిడ్ చేయవచ్చా, లేదంటే అది కొంచెం చేంజ్ చేయవచ్చా, కొంచెం కెన్ వీ మేక్ ఇట్ అ లిటిల్ సజెస్టివ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో అవన్నీ అలా చెప్పి వీ సీ టు ఇట్. ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి అ మ్యూచువల్ డెసిషన్. సో అది చేసుకుని అన్ని ప్రాజెక్ట్స్ మేము డిసైడ్ చేసాం, అన్ని ప్రాజెక్ట్స్ నేను ఓకే చెప్పాను. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నేను సాధారణంగా అందరికి పెళ్ళైన తర్వాత తగ్గించేస్తారు, కరెక్ట్, ఆర్ ఎల్స్ పర్టికులర్ రోల్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. కరెక్ట్. బట్ యూ గోట్ వెరీ బిజీ ఆఫ్టర్ మ్యారేజ్ కంపారిటివ్లీ బిఫోర్ మ్యారేజ్. Yes, that's what I said. I think my husband's my lucky charm. Thank God. Not only lucky charm, understanding, supporting. Definitely. I think
నాట్ ఓన్లీ మై హస్బెండ్, ఐ థింక్ మై ఇన్లాస్ ఆల్సో చాలా 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 సపోర్టివ్గా ఉన్నారు. బికాజ్ దే అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ మై వర్క్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళు ఫోర్స్ చేయలేదు దట్ మీరు ఇప్పుడు ఫ్యామిలీ లైఫే చేయాలి, ఫ్యామిలీ లైఫ్లోనే కాన్సన్ట్రేట్ అవ్వాలని వాళ్ళు ఎవరు ఫోర్స్ చేయలేరు. బికాస్ దే నో దట్ దిస్ ఇస్ వాట్ ఐ డూ, దిస్ ఇస్ మై వర్క్. వాళ్ళు కూడా చూస్తున్నారు, మూవీస్ అని చూస్తున్నారు. సో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఓ నీకు వర్క్ ఉంటే ఓకే ప్రాబ్లం లేదు, వెళ్ళి చేసుకో, ప్రాబ్లం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఇలాంటి ఒక సపోర్టివ్ ఫ్యామిలీ, ఇన్లాస్ కానీ హస్బెండ్ కానీ ఒక సపోర్టివ్ ఫ్యామిలీ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ జస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు రూమర్స్ వచ్చినప్పుడు యూనో ఎట్లా డీల్ చేస్తారు మీ హస్బెండ్ మీరు అట్లాంటివి వచ్చినప్పుడు? హౌ డు యూ డీల్? ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ థింక్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఈ రూమర్స్ ఏం రాలేదు. వచ్చినా కూడా ఆయనతోనే వస్తుంది, సో దాట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ బిఫోర్ మ్యారేజెస్ ఐ మీన్ వచ్చిన రూమర్స్ అన్ని వీ యూస్ టు ఆబ్వియస్లీ చిన్న చిన్న గొడవ ఉంటుంది కదా, దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. So we used to just laugh it off. కొంచెం టైంకి we used to laugh it off. Sometimes he used to ask me, ఏ నిజమా ఇది, నిజం అయితే చెప్పు, ఇప్పుడే చెప్పు. లేదు నిజం అయితే నేనే చెప్పేవాడిని కదా, ఇప్పుడు అలా లేదు అంటే దెన్ ఆబ్వియస్లీ ఇట్స్ అ రూమర్. బట్ ఐమ్ హ్యాపీ దట్ ఎక్కువ రూమర్స్ రాలేదు. వాట్ ఎవర్ మే if I can count, I think it was just like 2 or 3 rumors which came about, I think. So I'm in that way I'm very safe. బాగా ఇబ్బంది పడి బాగా గొడవపడ్డ సందర్భం ఏదో ఉంది దీని మీద, రూమర్ మీద? No, not at all. No, I don't think so. సరే, గొడవ పక్కన పెడితే ఇబ్బంది పడ్డ సందర్భం ఏమైనా ఉందా, అంటే బాధపడి ఇబ్బంది పడే సందర్భం? With him? No, about rumor. About the rumor? Yes, definitely. I think ఒక్క టైంకి when I was doing ప్రవరాఖ్యుడు షూటింగ్ టైంలో, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ప్రవరాఖ్యుడు నాకు నైట్ షూట్, సాంగ్ షూట్ చేస్తున్నాం. సో నైట్ షూట్కి నేను మేకప్ వేస్తున్నాను, గెటింగ్ రెడీ ఫర్ ద సాంగ్ షూట్ అనమాట. సో అప్పుడు ఏదో ఒక రూమర్ వచ్చింది దట్ ఐ వాజ్ సపోజ్డ్లీ తరుణ్ వాళ్ళ మదర్ వచ్చి షీ యాక్సెప్టెడ్ ఆ రిలేషన్షిప్ అని. సో ఐ స్టార్టెడ్ లాఫింగ్ బికాస్ ఆబ్వియస్లీ తరుణ్ ఇస్ అ ఫ్రెండ్. మేము కలిసి ఒక మూవీ నవవసంతం అని ఒక మూవీ చేసాం. సో వీ బికేమ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ దాట్. అండ్ ఎక్కడి నుంచి ఈ రూమర్ వచ్చింది అని తెలీదు, కానీ ద రూమర్ కేమ్ అవుట్ దట్ తరుణ్ వాళ్ళ మదర్ వచ్చి షీ ఈస్ ఓకేడ్ ఆ రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ అవుట్, వాట్ ఎవర్ ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్, ఏదో నెక్స్ట్ స్టెప్ ఇస్ మ్యారేజ్ ఫర్ ద బోత్ ఆఫ్ అస్, ఎంగేజ్మెంట్ ఆర్ సంథింగ్. అండ్ ఆ ఎంగేజ్మెంట్ కోసం తరుణ్ వచ్చి ఒక వెరీ ఎక్స్పెన్సివ్ కార్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని ఒక రూమర్ వచ్చింది. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక రూమర్ నా మీద వస్తుందని ఐ వాజ్ రియలీ అప్సెట్. ఐ డెంట్ నో అబౌట్ ఇట్. సో తమిళనాడు నుంచి ఒక జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి ఆయన అలా అన్నారు, లైక్ ఇలా మీ మీద ఒక రూమర్ వస్తుంది, మీరు ఐ ఫీల్ ఇఫ్ యూ కమ్ లైవ్లో ఆన్ ఫోన్ కాల్ లైవ్లో మీరు వచ్చి ఇఫ్ యూ గివ్ యువర్ వర్జన్ ఆఫ్ ద థింగ్ బాగుంటుందని ఆయన చెప్పారు. సో ఐ సెడ్ అవునా, అయ్యో నా మీద ఎందుకు ఇలాంటి రూమర్ వస్తుంది, నేను వస్తున్నాను, పని చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, ఇలాంటి రూమర్ ఎక్కడి నుంచి వస్తుంది అని నాకు తెలీదు అని ఐ వాజ్ థింకింగ్ టు మై సెల్ఫ్. మా మదర్ కూడా ఉన్నారు పక్కన. సో నేను వచ్చి ఫుల్ లైవ్లో రోజు తమిళ్ను, సో నేను ఫుల్ వచ్చి మీరు అలా రూమర్ మీరు స్టార్ట్ చేస్తారండి, హూ డూ యూ థింక్ యు ఆర్, అది అని ఫుల్ నేను వాగాను పాపం. ఐ ఫెల్ట్ బ్యాడ్ ఆఫ్టర్ దాట్. సో తర్వాత నేను డాడీకి ఫోన్ చేసి నేను అన్నాను, డాడీ ఇలా రూమర్ వచ్చింది, నేను ఆ జర్నలిస్ట్ని నేను తిట్టాను. సో డాడీ అన్నారు, ఎందుకు అలా చేసావు, యూ జస్ట్ కీప్ క్వైట్, బికాజ్ నువ్వు ఎక్కువ రియాక్ట్ అయితే then they'll think that there's something true about it. నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వకు, జస్ట్ కీప్ క్వైట్ అండ్ డోంట్ సే ఎనీథింగ్, బికాస్ నువ్వు రియాక్ట్ అవ్వకపోతే విదిన్ 2 days ఎనీ రూమర్ విల్ డై డౌన్, ఇట్ విల్ నాట్ కీప్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో నేను అన్నాను అది కూడా కరెక్ట్ కదా అని. అప్పుడు నాకు తెలిసింది దట్ ఏవైనా ఒక్కవేళ అలాంటి రూమర్ ఏమైనా వస్తే డోంట్ రియాక్ట్ టు ఇట్, ఆర్ ఇఫ్ ఎనీబడి ఈస్ కాలింగ్ అప్ జస్ట్ టెల్ దెమ్, ఓ అవునా అలా ఉందా, ఓకే నాకే తెలీదు అని అలా రియాక్ట్ అయితే దెన్ ద హోల్ మ్యాటర్ విల్ జస్ట్ డై డౌన్ విదిన్ 2 days అని అప్పుడు నాకు రియలైజ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఐ జస్ట్ మెయింటైన్ ద సేమ్ థింగ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ న్యూస్ అబౌట్ మీ వస్తే. సాధారణంగా పేరెంట్స్ నుంచి ఎక్కువ అంటే మీకు వచ్చిన రెస్పాన్స్ లాగా రాదు, ఎందుకు అలా అవుతుంది, మానేసేయి వచ్చేసేయి అని కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది. బట్ యువర్ ఫాదర్ ఈజ్ అదర్వైజ్, మీకు సపోర్ట్ ఇచ్చి అలా ఉండకూడదు ఇలా ఉండాలని చెప్పారు. వెరీ 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 గ్రేట్ అబౌట్ హిమ్ టు డూ దాట్, బికాస్ అప్పుడు కూడా ఐఎమ్ బీయింగ్ వెరీ ట్రూత్ఫుల్ హియర్, మై మదర్ వాజ్ నాట్ వెరీ
అంత పెద్ద షీ డెంట్ రియాక్ట్ మచ్ అబౌట్ ఇట్. అమ్మ కూడా చెప్పారు ఓకే వస్తే వచ్చినాయి పర్లేదు, ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ అని అమ్మ వదిలేశారు. కానీ మై ఫాదర్ వాజ్ ద వన్ హూ టోల్డ్ మీ దట్ నువ్వు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు, రియాక్ట్ అవ్వకు, జస్ట్ బీ కామ్, బీ జస్ట్ గో డూ యువర్ వర్క్, కమ్ బ్యాక్, అంతే కదా, వేరే ఏమీ రియాక్ట్ అవ్వకు, నువ్వు వెళ్ళు పని చేయి రా, అంతే చాలు. అండ్ ఎవ్రీబడి యువర్ వర్క్ షుడ్ స్పీక్. అండ్ ఇప్పుడు కూడా మై హస్బెండ్ ఆల్సో సేస్ ద సేమ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏవైనా ఉంటే ఇఫ్ ఐ వాంట్ టు సే సంథింగ్, ఎనీ న్యూస్ ఆర్ వాట్ ఎవర్ about my projects or something, my husband ఎప్పుడూ అంటారు, Mustafa is always like, నువ్వు ఎందుకు, why do you want to do that, let your work speak for yourself, don't say anything, నువ్వు కామ్గా ఉండు, నువ్వు వెళ్ళు, నువ్వు పని చేయి, నువ్వు రా, అంతే, let your work speak more, and which I completely agree and I've started following that post marriage. I think he's also been a very calming factor in our life lo, apart from next after my father I think is my husband. Yeah, when coming to your family, మీకు మూవీ బ్యాక్గ్రౌండ్ లేదు కానీ మల్గుడి శుభ గారు అండ్ మీ గ్రాండ్ మదర్ కర్ణాటక సింగర్. సో అటు సైడ్ వెళ్ళకుండా అంటే ఇద్దరు సింగర్స్ ఉన్నారు యాక్టింగ్ సైడ్ ఎలా? నిజం చెప్పాలంటే నేను యాక్చువల్లీ సింగింగ్ క్లాసెస్ నేను వెళ్ళాను చిన్నప్పుడు, బికాస్ మై గ్రాండ్ మదర్ ఫోర్స్డ్. మీ వాయిస్ కొంచెం మాల్గుడి శుభ గారికి దగ్గరగా ఉంటుంది. అవునా? కొంచెం దట్ వెరీ స్పీక్. యా That's the first time నేను యాక్చువల్లీ కాంప్లిమెంట్ విన్నాను. Thank you so much. కొంచెం బారిటోన్ కదా మీరు? బారిటోన్, yes. నాది శుభాంటిది ఇట్స్ వెరీ బారిటోన్ థింగ్. ఇట్స్ నాట్ యువర్ రెగ్యులర్ హీరోయిన్ వాయిస్ కాదు. సో అందుకే విచ్ సమ్ టైమ్స్ ఐ రియలీ హేట్ మై వాయిస్ బికాస్ చాలా ఒక అబ్బాయిలాగా సౌండ్ అవుతున్నాను నేను. ఐ సమ్ టైమ్స్ ఫీల్ బికాస్ మేబీ అందుకే మీ గ్యాంగ్స్టర్ అండ్ పోలీస్ ఆఫీసర్ కుడ్ బి, ఐ డోంట్ నో, కుడ్ బి. బట్ యా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను సింగింగ్ క్లాస్కి వెళ్ళాను బికాస్ మై గ్రాండ్ మదర్ చాలా ఆ టైంలో షీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. బికాస్ ఆ సైడ్ లో అందరూ సింగింగ్ క్లాస్, మా కజిన్స్ అందరూ సింగింగ్ చేయాలి అని చేయాలి. సింగర్ ఉంటే ప్రొఫెషనల్ సింగర్ ఖచ్చితంగా అందరినీ తోస్తారు. కరెక్ట్. సో నేను డెఫినెట్ క్లాసెస్కి వెళ్ళాను కానీ ఐ థింక్ ఆఫ్టర్ అబౌట్ అ మంత్ ఐ స్టాప్డ్ ఇట్ బికాస్ ఐ సెడ్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది, నేను చేయను. ఒకే సారే గమా పద నీసా ఎనీ టైం 1 month ఐమ్ సింగింగ్ ఓన్లీ దాట్, వేరే ఏంటి. అండ్ ఇంకోటి ఏంటంటే సింగింగ్ క్లాస్లో కూడా సరిగమ పదని సాయి, ఇంటికి వచ్చేటప్పుడు కూడా మా గ్రాండ్ మదర్తో సరిగమ పదని సాయి. సెడ్ ఏంటిది, అక్కడ కూడా సింగింగ్ ఇక్కడ కూడా సింగింగ్. ఐ డెంట్ నో బికాస్ ఆబ్వియస్లీ చిన్నప్పుడు అది చేశాం కదా. సో ఐ డెంట్ నో దట్ ఇలాంటి ప్రాక్టీస్ చేయాలని. సో ఐ సెడ్ నా వల్ల కాదు ఇది, నేను స్టాప్ చేస్తున్నాను, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని నేను అలా స్టాప్ చేశాను. ఐ డెంట్ గో ఫర్ సింగింగ్ క్లాస్, ఐ డెంట్ టేక్ ఇట్ ఫర్దర్. ఎలా మరి యాక్టింగ్, మోడలింగ్ ఇది ఎప్పుడు వచ్చారు? మోడలింగ్ వచ్చి యాక్చువల్లీ కాలేజ్ టైంలో స్టార్ట్ అయింది. కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యే టైంకి అప్పుడు ర్యాంప్ వాకింగ్లో ఎక్కువ నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు నేను ఐ టోల్డ్ మై మదర్, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి చెప్పాను దట్ నాకు మోడలింగ్ అంటే ఇష్టం, నాకు మోడలింగ్, ఐ వాంట్ టు జాయిన్ మోడలింగ్ అన్నాను. అప్పుడు నెక్స్ట్ థింగ్ ఐ రిమెంబర్, నేను మా అమ్మ చెన్నైకి వెళ్ళి వి డిడ్ అ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో. అప్పుడు చూస్తే వాడు ఐ వాజ్ లైక్ 18 years old or something. So full baby fat, chubby girl with 18 years old. ప్రొఫెషనల్ ఫస్ట్ టైం ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో చేస్తున్నాను విత్ ది ఐడియా ఆఫ్ ర్యాంప్ వాకింగ్ చేయాలని. ఆ ఒక ఐడియాలో ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో అన్నీ చేసి మళ్ళీ బెంగళూరుకి వచ్చి ఐ మెట్ ప్రసాద్ బిడ్డప్ప, ద ఫ్యాషన్ గురు ఆఫ్ బెంగళూరు. ప్రసాద్ బిడ్డప్ప దగ్గర నా ఫొటోస్ నేను పంపించి అప్పుడు ప్రసాద్ బిడ్డప్ప వాజ్ ద ఫస్ట్ వన్ టు టెల్ మీ దట్ నీ ఫేస్ వచ్చి మోర్ దెన్ ర్యాంప్, బికాస్ ఆబ్వియస్లీ ర్యాంప్ హైట్ కావాలి, నీ ఫేస్ వచ్చి ప్రింట్ మోడలింగ్కి ఎక్కువ సూట్ అవుతుంది అని ఆయన చెప్పారు. సో దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ టు నో దట్ ప్రింట్ మోడలింగ్ అని ఏదో ఒకటి ఉంది అపార్ట్ ఫ్రమ్ ర్యాంప్ మోడలింగ్. సో ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ దట్ ఐ న్యూ వాజ్ చెన్నై నుంచి నాకు ఆఫర్స్ వస్తూనే ఉంది. అండ్ ఆ టైంలో ఈ షాంపూ యాడ్స్ కానీ, సారీ యాడ్స్ కానీ, జ్యువెలరీ షూట్స్, అది ఆబ్వియస్లీ చెన్నై, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ, దీస్ 3 స్టేట్స్లో ఇవే ఎక్కువగా వాళ్ళు చేస్తారు, యూజ్ చేస్తారు జ్యువెలరీ అండ్ సారీ యాడ్స్ అని. సో అది చాలా ఎక్కువ చేసి 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 ఐఎమ్ లైక్ ఐ బికమ్ అ వెటరన్ ఇన్ సారీ షూట్స్ అండ్ జ్యువెలరీ షూట్స్. బికాస్ ఒక్కొక్క రోజుకి వీ యూస్ టు, ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ సారీ షూట్ అంటే వీ యూస్ టు మోడల్ అబౌట్ 20 sarees a day. పొద్దున్నుంచి నైట్, ఐ థింక్ మార్నింగ్ ఒక 8 o'clock నుంచి నైట్ ఒక డెఫినెట్గా ఒక 2 o'clock వరకు వీ యూస్ టు. అండ్ స్టార్టింగ్ ఫుల్ చాలా స్లోగా వెళ్తుంది, వాళ్ళు టైం తీసుకుని యూస్ బి లైక్ ఓకే 1 2 3 4 అని. లంచ్ తర్వాత ఇంకా కొంచెం స్లో అవుతుంది, కానీ 6 తర్వాత దే జస్ట్ పిక్ ఇట్ అప్, ఓకే 2 ఓకే ఓకే నెక్స్ట్.
ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఆల్ దట్. జ్యువెలరీ షూట్ కూడా, జ్యువెలరీ ఒకే డ్రెస్ లో ఒక 3 జ్యువెలరీ అవుతుంది, సేమ్ నెక్లెస్ విత్ డిఫరెంట్ ఇయరింగ్, ఇదే ఇయరింగ్ విత్ డిఫరెంట్ నెక్లెస్, బ్యాంగిల్, అది ఇది. సో ఐ హావ్ బీన్ దేర్ డన్ దట్. సో ఆ తర్వాత ఒక్కొక్క ఇది అయిన తర్వాత స్లోలీ ఐ స్టార్టెడ్ గెటింగ్ మూవీ ఆఫర్స్. సో ఫస్ట్ నాకు యాక్చువల్లీ మలయాళంలో వచ్చింది. ఫాజిల్ సార్ నన్ను పిలిచారు. సో ఫాజిల్ సార్ ఇంటికి వెళ్ళి, ఆలపిలో ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 1.5 days ఉండి ఆడిషన్ చేసి, దట్ వాస్ ది ఓన్లీ టైమ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ నేను ఆడిషన్ చేశాను. దట్స్ ఓన్లీ థింగ్ దట్ ఫాజిల్ సార్ది. సో ఇమ్మీడియట్గా ఫాజిల్ సార్ వాజ్ వెరీ హ్యాపీ. ఫాజిల్ సార్ అన్నారు, you're chosen, you come for the movie ani, I'm selected you for the film ani annaru. But ఆ టైంలో I had my exams, so I couldn't do it. So I had to let go of that project. కానీ ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత I got more offers in Tamil. సో అప్పుడు భారతి రాజా సార్ ఆఫర్ వచ్చింది. అండ్ అప్పుడు కూడా నేను రావడమే భారతి రాజా గారి ఆఫర్ రావడం, how did you feel about it? You know, I didn't know Bharati Raja sir was such a big director. Obviously పేరు విన్నాను కానీ ఐ డెంట్ నో ద పర్సన్ బిహైండ్ ద నేమ్. సో నేను ఆఫీస్కి వెళ్ళి మూమెంట్ ఆఫర్ వచ్చింది. అండ్ ఆ ఆఫర్ ఎలా వచ్చిందంటే ద స్టోరీ రైటర్ ఆఫ్ దట్ మూవీ యాక్చువల్లీ నా ఫోటో వచ్చి ఒక సారీ యాడ్ కోసం సెలెక్ట్ చేశారనమాట. సో అది భారతి రాజా సార్ ఊరికే అలా ఫొటోస్ చూసేటప్పుడు నా ఫోటో చూసి ఎవరి అమ్మాయి అడిగారంట. సో లేదు సార్, ఇది నేను ఒక యాడ్ కోసం నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి అని, ఈ అమ్మాయిని పిలువు చూద్దాం ఎలా చేస్తుందని అని చెప్పారు. సో అప్పుడు ఆ స్టోరీ రైటర్ నన్ను పిలిచి అప్పుడు చెన్నైకి రావడం జరిగింది. ఆడిషన్ కూడా చేయలేదు, ఐ జస్ట్ డిడ్ అ ఫోటో షూట్. అప్పుడు లేదా ఆయన చెప్పారు ఒక ఫోటో షూట్ చేద్దామని. అప్పుడు ఫోటో షూట్ చేసి బై ఈవినింగ్ ఫొటోస్ వచ్చి ఈ సా ద ఫొటోస్ అండ్ ఈ సెడ్ నువ్వే నా క్యారెక్టర్, నువ్వే నా మూవీ చేస్తున్నావు అంతే. అండ్ అప్పుడు ఆబ్వియస్లీ ఇట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం, హీరో వాళ్ళ ఫస్ట్ ఫిలిం అది. సో అప్పుడు ఏం చేయాలని కూడా నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ టు ఫేస్ మై ఓన్లీ ఫేసింగ్ కెమెరా అంటే ఓన్లీ బికాజ్ మోడలింగ్, ప్రింట్, యాక్టింగ్ అది లైక్ సారీ యాడ్స్, జ్యువెలరీ యాడ్స్ అవన్నీ దట్స్ ఓన్లీ 30 seconds కి ఓ ఈ జ్యువెలరీ యూస్ చేయండి సారీ అది మాత్రం నాకు తెలుసు. కానీ ఐ డోంట్ నో హౌ టు ఇమోట్, ఏమీ నాకు తెలియదు. ఆబ్వియస్లీ ఐ వాజ్ రా, నేను ఏ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు. ఎవ్రీథింగ్ వాజ్ భారతి రాజా సర్ ఫర్ అస్. అది ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎలా చేయాలి, సిగ్గు ఎలా పడాలి, కోపంగా ఎలా చెప్పాలి, ఏవి రియాక్షన్స్ ఇవ్వాలి, ఎలా రియాక్షన్స్ ఇవ్వాలి, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ మాత్రం కాదు అబ్బాయి ఎక్స్ప్రెషన్స్, మిగతా ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని భారతి రాజా సార్ షోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని. సో ఐ థింక్ మై జర్నీ స్టార్టెడ్ దే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ ద లెజెండ్ భారతి రాజా. ఏం నేర్చుకున్నారంటే అప్పటిదాకా ఆయన అంటే పూర్తిగా తెలియదు మీకు, బట్ ఆఫ్టర్ ద మూవీ వాట్ డిడ్ యు లెర్న్? I learned how to face a camera. I got little more experience because of Balu Mahendra sir, because the experience there was completely different from what Bharati Raja sir was. But I still remember Bharati Raja sir film వచ్చిన తర్వాత the reviews it said నేను కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశాను, that's Priyamani ఓవర్ యాక్టెడ్ a lot అది ఇది అని. The same people who wrote that I was the dark horse of Balu Mahendra sir's film. The same people, I remember that very well. But see, obviously వాళ్ళు కూడా తెలియాలి కదా, that it was my first film. I didn't know anything about acting. నేను యాక్టింగ్ స్కూల్ వెళ్ళలేదు. Like how the girls today, everybody, girls మాత్రం కాదు, boys, girls, everybody, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు everybody has some sort of a training తీసుకుంటున్నారు. యాక్టింగ్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. Exactly. So వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. They're training in dance, they're training in acting, they're training in fighting, everything. ఆ టైంలో we didn't have anything, and I'm talking about 2001, 2002. There was, I mean, it could have been there, I don't know, but నేను వెళ్ళలేదు. Nobody even told me that go to an acting school అని ఎవరు చెప్పలేదు. I didn't even have an interest in acting at that point of time. నాకు ఓన్లీ మోడలింగ్ చేయాలి. ఆయన నుంచి వచ్చింది మీకు ఆఫర్, you didn't try, right? Yeah. So I learned how to behave like an actress. I learned how to be an actress because of Bharati Raja sir. And our name, fame, because even now I remember ఆ ఫిలిం వచ్చిన తర్వాత నేను అప్పుడు నేను one of my good friends still she lives in Chennai. సో ఆ అమ్మాయిని కలవడానికి నేను ఆటోలో వెళ్ళాను. I didn't have any car or anything. I was staying with Shubha aunty at that point of time. హోటల్ కూడా ఎవరు ఇవ్వలేదు. షూటింగ్ టైంకి I used to stay in my relatives house. Yeah, I used to stay in my relatives house. అక్కడి నుంచి నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. But we never shot in Chennai, first and foremost. We shot in Sri Lanka, shoot చేసాం, స్విట్జర్లాండ్లో షూట్ చేసాం, ఊటీలో షూట్ చేసాం. Obviously there was hotel and everything. కానీ చెన్నైకి వచ్చిన తర్వాత I was like, okay, రిలేటివ్ ఇంట్లో ఉంటాం. సో అక్కడి నుంచి I used to go to other rest of my shoots and things like that.
సో ఇప్పుడు కూడా నాకు గుర్తొస్తుంది దట్ నేను ఆటోలో వెళ్ళే టైంకి ఆ ఆటో మ్యాన్ నన్ను మిర్రర్లో చూసి సెడ్ మీరు ఆ ఫిలింలో యాక్ట్ చేశారు కదా సార్ అవునండి నేనే సార్ ఓ యూ అమ్మ నేను ఫిలిం చూసాను చాలా బాగా చేశారమ్మా ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ వచ్చిన వాళ్ళందరూ ఇలా ఇలా చూసి లైక్ ఎస్ నేనే బట్ దేర్ వాస్ నో మాబింగ్ ఎవరు చేయలేదు. సో ఐ వాస్ హ్యాపీ. మేబీ ఇప్పుడు చేస్తారేమో. ఇప్పుడు చేస్తారు కానీ ఇప్పుడు కూడా రోడ్కి వెళ్తే లైక్ ఇలా ఉంటారు. సో హౌ ఇస్ ఇట్ ఫీలింగ్ నలుగురు మధ్యలోకి వెళ్ళలేని పరిస్థితి ఒక సెలబ్రిటీ హోదా వచ్చాక? నాకు అలాంటి నో ప్రాబ్లం అండి. ఇప్పుడు కూడా ఇఫ్ ద థియేటర్ ఐ మీన్ ఐఎమ్ షూర్ ద థియేటర్స్ ఆర్ ఓపెన్ నౌ, ఛాన్స్ దొరికితే నేను థియేటర్కి వెళ్ళి నేను చూస్తాను. ఐ ఆల్వేస్ డూ దాట్. నేను ఐ టేక్ మై స్టాఫ్ విత్ మీ, ఐ టేక్ మై మేనేజర్, అందరూ. దట్ ఈస్ ఇఫ్ ఐఎమ్ హియర్ ఇన్ హైదరాబాద్. బట్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ బెంగళూరులో ఉన్నా కూడా ఆర్ బాంబేలో ఉన్నా కూడా నేను థియేటర్కి వెళ్ళి నేను చూస్తాను. బాంబేలో వన్ గుడ్ థింగ్ ఇస్ మీరు ఏ పెద్ద స్టార్ అయినా ఎవరు పట్టించుకోరు. లైక్ ఓ ఓకే అని అందరూ వెళ్తారు అంతే. కానీ సౌత్లో మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ హియర్ ఇన్ హైదరాబాద్ కానీ తమిళనాడు కానీ బెంగళూరు ఆర్ కేరళ, వాళ్ళు ఆబ్వియస్లీ మాబ్ చేస్తారు. సో దాట్ యూ హ్యావ్ టు బి అ లిటిల్ కేర్ఫుల్. బట్ ఎక్కువ వాళ్ళు దే నో వేర్ టు డ్రా అ లైన్ అనమాట. వీ విల్ డ్రా అ లైన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సేయింగ్ మేము ఫ్యామిలీతో ఉన్నాం సో ప్లీజ్ అని చెప్తే దే రెస్పెక్ట్. కానీ ఒక 1 or 2 పీపుల్ ఉంటారు, అదేంటి మాకు ఫొటోస్ ఇస్తే మీకేంటి ప్రాబ్లం అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కొంచెం వీ హ్యావ్ టు tell them to show their place to them. ఎలాగో బాంబేకి వెళ్ళారు కాబట్టి షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్, హౌస్ దట్ ఎక్స్పీరియన్స్? ఎలా ఛాన్స్ వచ్చింది? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? నాకు యాక్చువల్లీ ఫస్ట్ రోహిత్ శెట్టి సార్ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. సో ఫస్ట్ నాకు మేము రోహిత్ శెట్టి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అంటే ఆబ్వియస్లీ ఎవ్రీబడి విల్ థింక్ ఇట్స్ అ ప్రాంక్. సో నేను కూడా అదే ప్రాంక్ కాల్ అని నేను ఓకే ఓకే సరే నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టి తర్వాత నెక్స్ట్ కాల్ నేను మేనేజర్కి ఫోన్ చేసి మేనేజర్ దగ్గర అడిగాను ఇలాంటి ఒక కాల్ వచ్చింది, అది ఎంత మట్టికి అది జెన్యున్గా ఉందా లేదా అని నాకు తెలీదు, మీరు ఒక్కసారి కనుక్కోండి అని అన్నాను. సో మేనేజర్ వాళ్ళు ఫోన్ చేసి ఇమీడియట్గా నాకు మళ్ళీ ఫోన్ చేసి ఈసారి లేదు ఇట్స్ జెన్యున్ కాల్ ఓన్లీ, రోహిత్ శెట్టి సార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అని. సో ఐ కాల్ బ్యాక్ అండ్ దెన్ దే సెడ్ ఇలాంటి ఒక మూవీ చెన్నై ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, సో రోహిత్ సార్ వాంట్స్ టు మీట్ యూ అని చెప్పారు. సో నెక్స్ట్ థింగ్ ఐ నో ఇస్ మై మేనేజర్ అండ్ వీ కాట్ అ ఫ్లైట్, వీ వెంట్ టు బాంబే. ముంబైకి వెళ్ళి రోహిత్ సార్ ఆఫీస్కి వెళ్ళి ఆయన మీట్ చేయడం జరిగింది. అండ్ సో ద ఫస్ట్ థింగ్ హీ సెడ్ వాజ్ నీ ఎక్కువ డాన్స్ వీడియోస్ నేను యూట్యూబ్లో చూసాను, యూ డాన్స్ వెల్ అన్నారు. ఐ సెడ్ థ్యాంక్ యూ సార్. అయితే ఇలాంటి చెన్నై ఎక్స్ప్రెస్ అని ఒక మూవీ చేస్తున్నాను, షారుఖ్ ఖాన్ అండ్ దీపికా పడుకొని ఉన్నారు, అండ్ ఇలాంటి ఒక సాంగ్ నేను ప్లాన్ చేస్తున్నాను. తమిళ్ బేస్డ్ సాంగ్ ఇది బికాస్ అమ్మాయి అమ్మాయి వచ్చి తమిళ్ థింగ్ అని. సో తమిళ్ బేస్డ్ సాంగ్ ఉంటుంది, సౌత్ ఫోక్ సాంగ్ ఉంటుంది. సో వీడ్ లైక్ యూ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని. సో ద ఫస్ట్ థింగ్ ఐ టోల్ దెమ్ వాజ్ సార్ అన్నీ ఓకే నేను చేయడానికి నేను రెడీయే బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ షారుఖ్ ఖాన్ అండ్ బికాస్ ఆఫ్ యూ. కానీ వన్ థింగ్ ఇస్ ఐ నో దట్ మీరు ఇప్పుడు షారుఖ్ ఖాన్తో చేస్తున్నారు, దీపికా పడుకోన్తో చేస్తున్నారు, సో వాళ్ళు కూడా ఈ సాంగ్లో ఉన్నారంటే ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్. అలా ఉండకూడదు ఆబ్వియస్లీ బికాస్ ఇప్పుడు ఒక ఫిలింలో ఇఫ్ దే సీ షారుఖ్ ఖాన్ అండ్ దీపికా పడుకోని నన్ను ఎవరు చూస్తారు? ఆబ్వియస్లీ వాళ్ళిద్దరే చూస్తారు కదా. సో దట్ వాజ్ మై ఓన్లీ కన్సర్న్. ఐ సెడ్ సార్ ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్లా యూజ్ చేయకండి అట్లీస్ట్. అయ్యో ఏం చెప్తున్నావమ్మా ఈ సాంగ్ లో నువ్వు అండ్ షారుఖ్ ఖాన్ మాత్రమే ఉన్నారు, వేరే ఎవ్వరు లేరు అన్నారు. దీపికా పడుకోన్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. అది కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద సాంగ్. సో అది చెప్పిన వెంటనే ఐ సెడ్ సార్ ఎక్కడ సైన్ చేయాలి సార్ చెప్పండి, ఐ డూ ఇట్ ఇమ్మీడియట్లీ, ఐఎమ్ రెడీ, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నేను రెడీ, ఐఎమ్ రెడీ టు గో ఈవెన్ నౌ లైక్ రేపు వెళ్ళాలా ఐఎమ్ రెడీ అన్నాను. లేదు విల్ బీ షూటింగ్ ఇట్ ఇన్ అ వీక్స్ టైమ్. ఐ సెడ్ ఓకే నో ప్రాబ్లమ్, మీకోసం 1 week ఏంటి 1 month కూడా తీసుకోండి, నో ప్రాబ్లమ్, ఎనీథింగ్ ఫర్ షారుఖ్ ఖాన్ అని చెప్పాను. సో ఐ సెడ్ ఓకే సరే అని అలా దట్స్ హౌ ఐ గాట్ అ ఛాన్స్ టు వర్క్ ఇన్ చెన్నై ఎక్స్ప్రెస్. అయితే మీరు అటు బాలీవుడ్లో వర్క్ చేశారు, ఇటు సౌత్ ఇండియాలో చాలా అన్ని లాంగ్వేజ్లో వర్క్ చేశారు. Is there anything like South India, North India, actors, movies kind of thing? That is there, always going to be there. The only difference I can say is obviously language different ga undi, and వాళ్ళు షూట్ చేసే టైమ్ ఇస్ ఆల్సో లిటిల్ మోర్ రిలాక్స్డ్. ఇక్కడ వచ్చి అట్లీస్ట్ వీ స్టార్ట్ షూట్ బై అబౌట్ ఒక 7:30, 8 కానీ వీల్ స్టార్ట్ షూట్. అక్కడ ఇంకా కొంచెం రిలాక్స్డ్గా చేస్తారు, కుదిరితే వాళ్ళు బై ఆఫ్టర్నూనే స్టార్ట్ చేస్తారు because they're a little more relaxed and they'll go through the stretch it through the night and malli, so it's like that.
సో ఇక్కడ బట్ సమ్ టైమ్స్ దే డూ స్టార్ట్ ఎర్లీ, అలా ఏం లేదు. దట్ వెబ్ సిరీస్ ఈ ఫ్యామిలీ మ్యాన్ వచ్చి వీ స్టార్టెడ్ ఫ్రమ్ 9 to 9, దట్ వాజ్ అవర్ కాల్ షీట్. సమ్ టైమ్స్ వీ ఎక్స్టెండెడ్ దట్ టు ద నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. బట్ అక్కడ ఏంటంటే దే యాజ్ ఐ సెడ్ దే రియల్లీ మోర్ రిలాక్స్డ్. చూసుకుందామా పర్లేదు, వీల్ షూట్ అట్ దిస్ టైమ్, నో ప్రాబ్లమ్. సో దే లిల్ మోర్, కొంచెం ఎక్కువ టైం తీసుకుని వాళ్ళు చేస్తారు. లీవింగ్ దాట్, ఐ థింక్ వర్క్ వైజ్ అండ్ ఇండస్ట్రీ వైజ్ ఐ థింక్ ఇట్స్ ప్రిటీ మచ్ ద సేమ్. లాంగ్వేజ్ మాత్రం ఆబ్వియస్లీ ఇట్స్ డిఫరెంట్. వాళ్ళ హిందీ అండ్ సౌత్ ఇది. డైరెక్టర్స్ ప్రాబబ్లీ కుడ్ బి ద సేమ్, కో స్టార్స్ విల్ బి డిఫరెంట్. బయాస్ పార్షియాలిటీ కైండ్ ఆఫ్ థింగ్ ఏమైనా కనిపించిందా మీకు? అంటే ఆలోచన తీరులో కావచ్చు, యూనో లుకింగ్ ఎట్ యూ లైక్ South Indian star kind of. No, I'm very happy that ippudu Bollywood is opening up to South Indians. Yeah. Adi technicians avachchu, adi actors avachchu, directors avachchu, whoever. There was a time before Jayaprada garu, Sridevi garu, Rekha garu, Vaijayantimala garu, when they ruled Bollywood. A tarvata it became only Bollywood actors. Then there was a surge of Bollywood actors in the South. సౌత్ వాళ్ళు దే వర్ సేయింగ్ ఓన్లీ మాకు బాలీవుడ్ స్టార్స్ కావాలి, బాలీవుడ్ యాక్టర్స్ కావాలని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ దట్ బాలీవుడ్ హెస్ ఓపెన్డ్ ఇట్స్ వెల్కమ్డ్ సౌత్ ఇండియన్స్ విత్ ఓపెన్ ఆర్మ్స్. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళతోనే పని చేయాలని. యూనో దే ఆర్ లిటిల్ మోర్ ఓపెన్ టు సౌత్ ఇండియన్స్ రైట్ నౌ. సో అండ్ కొంతమంది క్యారెక్టర్స్ కూడా అలా ఇస్తున్నారు. దే ఆర్ సేయింగ్ ఓకే సౌత్ ఇండియన్ యాక్టర్స్ వస్తున్నారంటే ఓకే విల్ మేక్ యూ అ సౌత్ ఇండియన్ అని చెప్తున్నారు. If not that, South Indians ni vallu they're using them for Hindi, proper Hindi, normal Hindi films. Adi kuda use chestunnaru. So I'm quite happy that they've opened their doors for South Indians. Okay, right. Recently Pooja Hegde oka interview lo antundi South Indians are obsessed with navel, nadumu, దీంతో అబ్సెస్డ్ గా ఉంటారు. Not only South Indians, Bollywood also I'll say. No, అదే నేను అనేది ఏంటంటే అలా ఒక సౌత్ ఇండియా అని నేమ్ చేసి యూనో అలా డిస్క్రిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? How do you think about it? It's not, I won't call it, I don't know whether I can say it is discrimination or anything. She also is South Indian. As you said, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఒక సౌత్ ఇండియా కాదు, మొత్తం ఇండియా ఉంటుంది, మొత్తం అసలు చూసే వాళ్ళకి అది ఉంటుంది. First and foremost, Bollywood is very more I won't say obsessed is not the word, but I would say Bollywood ki ekku వాళ్ళకి glamour ekku important. And by glamour I mean like short tops gaani, especially songs lo వాళ్ళు expose చేస్తారు. Okay, I won't say expose, they'll wear short tops and short skirts and basically showing that kind of appealing. Yeah. Well, I would say if you've got the body to carry it. I won't say no. కొంతమంది సౌత్ లో it's I feel like you know they're a little more like I've also noticed being an audience member laga చూస్తే yes, that's why I said there was a surge of Bollywood heroines in the South. Enduku, because songs vaste, you know, you can show your glamour side and things like that. Kani ippudu South girls are also quite, you know, they're quite bold enough to go about it. So I don't think there's anything wrong in it. As I said, Miku, if you're comfortable doing it, go ahead and do it. I mean, what you said, particular ga South Indians ki ee parts ante obsessed ani avida particular ga name cheyadam how ఎంత వరకు కరెక్ట్ అంటున్నాను. I don't think I don't know whether I'm the right person to comment on it, but I don't think so. I think that's wrong. It's not only South Indians. Yeah, exactly. It's not only South Indians. Exactly. చూసేవాళ్ళు ఇప్పుడు ఏ ఆడియన్ అయినా అలా చూస్తారనుకున్నప్పుడు దట్స్ డిఫరెంట్. అండ్ సౌత్ ఇండియన్స్ మాత్రం వీటి మీద అబ్సెషన్. No, that's not. I don't think. I will disagree with that statement. సౌత్ ఇండియన్స్ మాత్రం కాదు, నార్త్ ఇండియన్స్ ఆల్సో, ఎవ్రీబడి ఇస్ లైక్ దట్. ఎందుకంటే సినిమాలో తీస్తున్నారు, సినిమా తీసేటప్పుడు అది ఉంటే అది ఉంటుంది. దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది సినిమా కదా. అది దట్స్ వాట్ ఐ సెడ్, ఇఫ్ యూర్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్, డూ ఇట్. ఇఫ్ యూర్ నాట్ కంఫర్టబుల్, డోంట్ డూ ఇట్. కానీ ఇప్పుడు చూస్తే అందరూ అది చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ డిస్క్రిమినేట్ ఎనీ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్. లైక్ ఇట్స్ నాట్ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అలా కాదు. ఇండస్ట్రీ ఈజ్ వన్. ఎగ్జాక్ట్లీ. ఎనీ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్. మీరు నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, నార్త్ ఈస్టర్న్, విచ్ ఎవర్. ఇండస్ట్రీ ఇస్ సినిమా ఇండస్ట్రీ ఇస్ అ సినిమా ఇండస్ట్రీ. ఆల్ ఇండస్ట్రీస్ హ్యావ్ ఇట్. We have little rapid fire round. మీరు యాక్ట్ చేసిన హీరోస్ అండ్ డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేశారు మీరు. సో అంటే ఒక కొంచెం వాళ్ళ గురించి చిన్న లైన్. ఓకే, ఫస్ట్ విల్ గో విత్ డైరెక్టర్స్. భారతి రాజా గారు, మై గురు. మణిరత్నం గారు, మై గురు.
I can't say anything. See, Mani sir. The working style మీరు describe చేయొచ్చు. Mani sir is extremely patient. Very ఒక ఏంటి ఎలా చెప్పాలి అని తెలియదు కానీ హీ ఈజ్ వెరీ సింపుల్, వెరీ పేషెంట్. ఆయన నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే వెన్ ఐ వాజ్ డూయింగ్ రావణ్ హీ సెడ్ ఈ యొక్క సిచ్యువేషన్లో నాకు ప్రియామణి వద్దు. ఐ డోంట్ వాంట్ ప్రియామణి టు యాక్ట్, ఐ వాంట్ ద క్యారెక్టర్. దట్ ఈస్ నా క్యారెక్టర్ పేరు వెన్నెలా. ఐ వాంట్ వెన్నెలా టు యాక్ట్, హౌ విల్ షీ రియాక్ట్ అని నాకు చూపించు. ఐ డోంట్ వాంట్ ప్రియామణి ది యాక్టర్, ఐ వాంట్ వెన్నెలా ద క్యారెక్టర్ టు రియాక్ట్ అన్నారు. సో దట్స్ హౌ ఐ లెర్న్డ్, ఓకే you know, this is how you approach a character, this is how you probably show the thing. So chala patient ga, chala sweet ga, he is extreme and he was very very sweet, very cool, very calm director. Rajamouli, I don't have anything. God, Guru, God, he is a wonderful director. Thank God nenu na starting career lo, starting time lone I got to work with Rajamouli garu. He's such a sweetheart. ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. హీ స్పాయిల్స్ యూ రియలీ. దట్స్ హౌ ఐ గాట్ స్పాయిల్డ్ ఇన్ యమదొంగ. సారీ, యాజ్ ఇన్ స్పాయిల్డ్ యాజ్ ఇన్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే. బాగా చూసుకుంటారు. యాక్టర్స్ అంటే ఆబ్వియస్లీ యూ నీడ్ యువర్ 8 hours స్లీప్. బికాస్ దీని ముందు నేను పరితివీరని ఒక సినిమా చేసి నేను ఇక్కడ వచ్చాను అనమాట. సో ఆ టయర్డ్నెస్ అన్ని, ఐ వాజ్ రియలీ ట్యాన్డ్ ఆల్ ఓవర్. సో అవన్నీ చూసి ఐ రిమెంబర్ రాజమౌళి గారు ఇప్పుడు కూడా ఐ రిమెంబర్ వాట్ హీ సెడ్ I think after the second day of shoot అనుకుంటా, he said I'm giving you 3 days gap. నువ్వు సలోన్కి వెళ్ళి ప్యాంపర్ యువర్ సెల్ఫ్, నువ్వు స్పా చేసుకో, మసాజ్ చేసుకో, ఏమైనా చేసుకో, నాకు తెలీదు, కానీ నెక్స్ట్ టైం వెన్ యూ కమ్ టు ది సెట్ ఐ వాంట్ యూ టు లుక్ ఫ్రెష్. హూ సేస్ దాట్? నో డైరెక్టర్, ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ డైరెక్టర్ సే దాట్. సో go have fun. It's like a house member. Yeah, so exactly. He treats you like a house member. Eppudu మీరు ఆయనతో వర్క్ చేస్తున్నారంటే he treats you like a house member and he makes you feel so comfortable. వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది కదా, Exactly. హౌస్ మెంబరే అవుతారు మీరు. యా, నెక్స్ట్ పూరి గారు. Oh, Puri sir is the most chilled out director I've worked with. Chilled out అంటే he no tension, అసలు టెన్షన్ ఏం ఉండదు. ఇవాళ ఇదంతా ఓకే పర్లేదు, నువ్వు ఇలా చెప్తావా ఓకే. అండ్ హిస్ అప్రోచ్ టు ది డైలాగ్స్ ఆల్సో చాలా క్యాజువల్ గా ఉంటుంది. ఇట్స్ నాట్ బుక్కిష్ గా మనం మాట్లాడుకున్నట్టు. ఇట్స్ జస్ట్ లైక్ 2 people టాకింగ్, లైక్ యు నో. సో ఇట్స్ వెరీ క్యాజువల్, వెరీ చిల్డ్ అవుట్, వెరీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ చిల్డ్ అవుట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. ఈ సందర్భంగా ఇంకోటి కూడా అడగాలి, ఆయన ఇచ్చిన సాంగ్ మగాళ్ళు. యాక్చువల్లీ ఆ సాంగ్ టైంలో పూరి సార్ ఆఫీస్కి పిలిచి he made me and my mom listen to the song. And he said ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇలా ఉంటుంది, నువ్వు తాగి నువ్వు ఫుల్గా యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ దిస్, నువ్వు చేస్తావా? ఐ సెడ్ ట్రై చేస్తాను సార్, ఐ విల్ డూ మై బెస్ట్ అని చెప్పాను. సో అప్పుడు he said ఓకే నువ్వు సాంగ్ విను, ఐల్ గివ్ యూ ద CD ఆల్సో, ఐల్ గివ్ యూ ద CD player. నువ్వు ఎవ్రీ టైమ్ వి షూటింగ్ వెనెవర్ యూ హ్యావ్ అ గ్యాప్ ఇది విను, సో యూ విల్ గెట్ ద ఐడియా యాజ్ టు హౌ ద గీతా మాధురి ఎలా పాడింది అని నీకు తెలుసు. చాలా మంది అనుకున్నారు అయితే గీతా మాధురి దాగుండాలి లేదా ప్రియమణి దాగుండాలి. I think she's done a beautiful, she did a beautiful job singing the song like that. So I think that also helped in me expressing and things like that. So all thanks to Puri sir for that. Right, next RGV sir also is one of the most chilled out, very very cool director that I've worked with. He is always like ఎప్పుడు నేను నోటీస్ చేశాను, ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు కానీ he always on his phone. సేమ్ ఆయన మేనరిజం అది, యూనో. నీకు RGV గుర్తొచ్చారు అంటే yeah, he like exactly, yeah, okay, yeah, start action, okay. I was like, sir, can I see the monitor? Yeah, come see, okay, yeah, okay. And ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. And we had so much of fun working in రక్త చరిత్ర. It was good fun. హీరోస్ విషయానికి వద్దాం. తారక్ one of my favorites. నాకు చాలా ఇష్టం. ఆ మూవీ ఒప్పుకోవడానికి కూడా తారక్ one of the reasons. First reason was Tarak, right? Obviously. He's one of my favorite co-stars. One of my favorite heroes also. Okay. నాకు చాలా ఇష్టం తారక్ అంటే. Because the way he dances, the way he acts, I think he is a complete actor for me. Next, షారుఖ్. మీరు ఇందాక వారం రోజులు కాబట్టి ఇప్పుడే వచ్చేస్తాను యాక్ట్ చేయడానికి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది షారుఖ్. You can make up a voice, so I know words. I have no words because I love Shah Rukh Khan. And I love him. ఎట్లా గడిచింది ఆ రోజు షూట్? యూనో
5 sound nights మేము షూట్ చేసాం ఈ సాంగ్ ని. అండ్ ఐ థింక్ సెకండ్ నైట్ కానీ థర్డ్ నైట్ కానీ గుర్తులేదు, వీ ప్లేడ్ కాన్ బనేగా కరోడ్పతి ఆన్ హిస్ ఐప్యాడ్ అండ్ నాకు 300 రూపీస్ ఇచ్చారు బికాస్ ఐ ఆన్సర్డ్ ఇట్ కరెక్ట్లీ అనమాట. ఇట్ వాస్ నాట్ ఓన్లీ మీ అండ్ హిమ్, మీ, ఆ విల్లన్ క్యారెక్టర్, రాజు మాస్టర్, రాజసుందరం మాస్టర్, సో అందరూ ఉండి వీ వర్ లైక్ ప్లేయింగ్ ఇన్ బిట్వీన్ షార్ట్స్ అనమాట. సో 3 ఆన్సర్స్ నేను కరెక్ట్ గా గెస్ట్ చేసి నాకు 300 రూపీస్ ఇచ్చారు. అండ్ ఐ లవ్ హిమ్. I'm just going on saying that. I just love Shah Rukh Khan. I mean, he's my favorite actor, like forever favorite. Vikram is a complete performer. Chala, I've learnt a lot from Vikram. As in, okay, yes, ekku scenes Vikram tone nenu chesanu in Ravan. Very sweet guy, very soft spoken. ఇప్పుడు కూడా నేను రీసెంట్ గా ఐ థింక్ అబౌట్ a year back నేను చెన్నైలో మీట్ చేశాను. ఈ స్టిల్ ద సేమ్. ఇస్ లైక్, హే ప్రియా, హౌ ఆర్ యూ అని. వెరీ వెరీ స్వీట్. అండ్ షూటింగ్ అయిన తర్వాత వీ యూస్ టు ప్లే బ్యాడ్మింటన్ టుగెదర్ హోటల్లో. అండ్ సచ్ అ స్వీట్ హార్ట్, వెరీ వెరీ అఫెక్షనేట్ కోస్టార్, వెరీ స్వీట్ గాయ్. ఎప్పుడు బాగా చూసుకుంటాడు. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని. సో ఇట్స్ వెరీ వెరీ స్వీట్. అండ్ ఐ వాజ్ Vikram is great. నాగార్జున, what do I say about Nag? ఎందుకు నాగార్జున అనగానే అమ్మాయిలందరూ? I think that's his natural charm అనుకుంటా. I think everybody, whoever has worked with Nag sir will obviously have the same feeling. I think he makes you feel so comfortable on the set. And he's just a superstar. He's just a wonderful co-star to work with. Chala matlab ఎలా చెప్పాలని తెలీదు. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ అవర్ నాగ్ సార్. ఐ థింక్ దిస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఇన్ రగడ. మీరు చేసిన సీన్స్ కానీ, అష్టలక్ష్మి సాంగ్ కానీ, ఈ సచ్ అ వండర్ఫుల్ కోస్టార్. కింగ్ ఆల్సో రైట్? కింగ్ లో ఐ జస్ట్ కేమ్ ఇన్ యాజ్ ఒక క్యామియో థింగ్ బికాస్ అందరూ చెప్పారు లైక్ హూ ఎవర్స్ వర్క్ విత్ నాగ్ సార్ అందరూ రావాలి అని. సో ఐ సెడ్ yes, I'll do it అని నేను చేశాను. He's such a sweetheart. He's such a wonderful person also. Character wise also, he's such a wonderful guy. ఇప్పుడు కూడా చూస్తే he's like, oh, how are you ma, how's life అని అన్ని అడిగి. He's a very sweet, very very sweet and down to earth person. జగపతి బాబు, oh my rowdy. We've done 5 films together. అదే my first co-star. He'll obviously hold a very special place in my heart. Jags అంటే నాకు చాలా ఇష్టం. Recent గా కూడా he texted me. I was not feeling well. So he just texted me saying, are you okay? ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా? I said, ఏ లేదు, I'm okay, I'm fine అని. Looking forward to working with him. Let's hope there's something comes up. ఆయనతో కూడా రూమర్ వచ్చినట్టుంది కదా? రూమర్ వచ్చిందా? ఏం వచ్చింది? అబ్బా, నాకు నిజంగా నాకు తెలియదు ఏం వచ్చింది. You spoke about it already. Saying what? అంటే లైక్ ఆయనతో కూడా రూమర్ వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అని చెప్పి. 5 movies. Yeah. Oh, that's normal. Even if I do with anybody else also అదే వస్తుంది. Like 5 films obviously we've done together. But obviously I think పెళ్ళైన కొత్తలో తర్వాత I think people వచ్చి they liked our combination, they liked our జోడీ. And తర్వాత ప్రవరాకిడు చేసాం, then క్షేత్రం. What else did we do? ఇది టూ మచ్, నాకు చాలా ఇష్టము, చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి సినిమా మర్చిపోతా. I forgot. See, అందుకే you do 5 films together, you forget what all films you done. But yes, but అసాధ్యం 4 and పెళ్ళైన కొత్తలో సాధ్యం, ప్రవరాక్యుడు, క్షేత్రం. She's a 5th film, yeah. Are you? ఫోన్ చేసి అడగండి జగపతి బాబు గారు. But yeah, he'll always hold a very special place in my heart. As I said, నా ఫస్ట్ co-star. ఇప్పుడు కూడా we have this love hate relationship. ఎప్పుడు చూస్తే we always keep fighting. చూస్తే first thing is hi hello, we won't say hi hello. Hey, ఏంటి నువ్వేంటి ఇలా, నువ్వేంటి ఇక్కడ. So we always talk like that. And the other thing is we share the same manager also. So but yes, he's a sweetheart. Jagpati Babu is a sweetheart. సో మీరు అంటే ఆటోలో వెళ్ళి షూట్ చేసిన రోజు నుంచి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్ వర్క్, లాంగ్ కెరీర్, లాంగ్ జర్నీ, మంచి పర్ఫార్మర్గా, మంచి యాక్టర్స్గా మీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవాళ ఏమైనా నెపోటిజం అనేది ఒకటి వస్తుంది, ఎందుకంటే మీరు అన్నీ చూస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దాట్? See, one thing I will say is I'm not for it or against it. I'm being very neutral here. Okati, what I'd like to say is, first and foremost, it is not their fault that they're born to a movie star. First thing. Yeah. Second thing,
is వాళ్ళు కూడా మేబీ ఒకటి దే మైట్ గెట్ ద పుష్ సూనర్. లాంచ్ ప్యాడ్ దొరుకుతుంది. కరెక్ట్, విచ్ ఇస్ ఫాస్టర్. Yeah. అండ్ అది ఒక పెద్ద డైరెక్టర్ తో ఉండొచ్చు, ఒక పెద్ద ప్రొడ్యూసర్ తో ఉండొచ్చు. యు నెవర్ నో. రైట్లీ యాజ్ యూ సెడ్, లాంచ్ ప్యాడ్ ఫర్ దెమ్ కొంచెం కూడా ఈజీగా ఉంటుంది. బట్ ఆ తర్వాత దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్ సెల్స్. ఆ ప్రూవ్ చేయడానికి ఎస్ కొంతమంది దే వుడ్ బీ లైన్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, లేదు ఈ యాక్టర్తో మీరు చేస్తామని. కానీ ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ దే ఆల్సో హ్యావ్ టు ప్రూవ్ దెమ్ సెల్స్ కదా. బట్ ఎస్, ఇట్ ఇస్, నాకేమనిపిస్తుందంటే ఇట్ ఈస్ స్లైట్లీ ఈజియర్ ఫర్ దెమ్. ఒక అవుట్ సైడర్ కంపేర్ చేస్తే వాళ్ళకి కొంచెం కూడా ఇట్ ఇస్ స్లైట్లీ ఈజియర్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. దాని గురించి ఎవరికి సమస్య లేదు. కానీ ఒకరికి రావాల్సిన ఆఫర్ ని తీసేసుకొని వేరే వాళ్ళకి ఆయనకి ఇవ్వడము, లేదంటే వాళ్ళని రీప్లేస్ చేయడము, కైండ్ ఆఫ్ థింగ్స్ మీకు ఎప్పుడైనా జరిగింది అట్లా? I have so many times I have been replaced. I don't know how many counts. I have lost count on how many films I have been replaced. ఒక్క దీనికి I have said yes to it and next ఇది చూస్తే no మీరు కాదు వేరేదో. It could have been an outsider, it could have been an industry. అమ్మాయి నాకు తెలీదు. That's what honestly, because I've been in the industry for the last 15-17 years. So I have actually lost count on how many films నేను కూడా రిజెక్ట్ చేశాను. అలా కూడా జరిగింది. ఐ హ్యావ్ ఆల్సో బీన్ రిప్లేస్డ్. లైక్ ఫస్ట్ ఇది వాళ్ళు చూసిన వెంటనే ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ మై మేనేజర్ సెయింగ్ నేను వెళ్ళాను, ఐ హ్యావ్ మెట్ దెమ్, దే హ్యావ్ సెడ్ ఓకే. కానీ ఆఫ్టర్ అబౌట్ 2-3 రీసెంట్గా కూడా నాకు జరిగింది. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ విచ్ ఫిల్మ్ ఇట్ ఇస్. నేను స్టోరీ, నేను ఆ రైటర్ని మీట్ చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. ద రైటర్ వాజ్ వెరీ హ్యాపీ. He said, okay ma, I'm very happy. The we'll go next processing, we will go అని అన్నారు. I said okay. నేను మేనేజర్కి ఫోన్ చేసి I said ఇలాంటి నేను మీట్ చేశాను, ఐఎమ్ వెరీ కిక్డ్ అబౌట్ ద ప్రాజెక్ట్, చాలా బాగుంది, ఐ లైక్ ద స్టోరీ, చాలా బాగుంది, అండ్ లెట్ us go ahead అని నేను మేనేజర్కి అన్నాను. సో ఈ said okay, చూస్తాం, I'll go talk to them, I'll go talk to the director. And believe it or not, almost 2 weeks to 3 weeks, which is almost a month, I was behind them saying ఏమైంది okay అయిందా లేదా, because I was really looking forward to this project. It was a really good project. Story నాకు చెప్పిన వెంటనే నాకు చాలా ఇష్టమైంది. This one project. తెలుసుకోవచ్చా ప్రాజెక్ట్ ఏంటో? Sorry, తెలుసుకోవచ్చా ప్రాజెక్ట్ ఏంటో? No, sorry, I don't. Let it be the past. Let's not bring up all that. So I really wanted to be a part of that project. This was as recent as about a year back. Okay, and నాకు చాలా ఇష్టమైంది. I told my manager, let's do it. కానీ ఏదో వల్ల I was replaced. So what did you know the reason? అంటే ఎందుకు జరిగింది అనే రీజన్ మీకు తెలుసా? I don't know. The only reason I got to know was I was just replaced by somebody else. I was really upset about it. నేను ఏడ్చాను. ఆ టైంలో I was in Dubai. I was on a holiday with my husband. I saw the news online and I was really upset about it. నేను ఏడ్చాను. I told my husband, I said, this is one project. మీకు తెలియడం కూడా ఆన్లైన్ లో చూస్తే గానీ తెలియలేదు. Before that I didn't know. How humiliating. Exactly. So నేను ఆన్లైన్ లో చూసి I was like, okay, wait, ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ అనౌన్స్ అయ్యింది and I've already been replaced and I didn't know about it. I wasn't told about it. తర్వాత నేను మేనేజర్ ఫోన్ చేసి I said, what is this? ఇలా న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది, వాట్ ఇస్ దిస్ అని నేను అడిగాను. సో ఈ సెడ్ అవునా, నేను కూడా లెట్ మీ ఫైండ్ అవుట్ అని. దెన్ హీ కాల్ మీ బ్యాక్ అండ్ హీ సెడ్ ఎస్, ఐ ఆల్సో జస్ట్ ఫౌండ్ అవుట్ దట్ ఇలా ప్రాజెక్ట్ ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఐ వాజ్ రియలీ అప్సెట్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ ఇఫ్ దే హెడ్ ఇన్ఫార్మ్డ్, ఐ వుడ్ హ్యావ్ బీన్, మేబీ ఐ కుడ్ హ్యావ్ సెడ్ ఓకే, ఐ వుడ్ హ్యావ్ లెట్ ఇట్ గో. బట్ అగైన్ ఐ థింక్ ఇట్ వాస్ గాడ్స్ గ్రేస్ దట్ నా హస్బెండ్ వచ్చి ఈ సెడ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, దీనికన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ నీకు వస్తుంది, డోంట్ వరీ అబౌట్ ఇట్. దట్స్ ద వే యు హావ్ టు డీల్ విత్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇది లేకపోతే దెర్ బి సంథింగ్ ఎల్స్. వై డు యు హావ్ డోంట్ థింక్ దట్ ఇది మాత్రం ఉందని నువ్వు అలా అనుకోకు. ఎగ్జాక్ట్లీ. నెపోటిజం వేర్ ఇట్ గోస్ రాంగ్ ఇన్ దిస్ వే. మీలాంటి ఒక పెద్ద స్టార్ విషయంలో ఇట్లా జరిగితే ఒక చిన్న స్టార్ అప్కమింగ్ స్టార్ వచ్చే వాళ్ళకి ఎంత హ్యూమిలేటింగ్. ఎగ్జాక్ట్లీ. ఐ వాంట్ సీ, ఇట్స్ నాట్ హ్యూమిలేటింగ్, ఇట్స్ అ లిటిల్ it's not fair in some ways, I will say. Of course, at least not fair. My only thing is because see, humiliation is a very strong word. నాకేంటంటే
See, there is a way to deal with it. Okay, meer kakapothe, I will say, okay, let me take, okay, if I'm coming to your point of view, as an anchor, I'll say, I don't want you, I'll take somebody else. Ippudu meeru ee interview ki meer already ready avutunnaru. Next minute, when you come inside and you, or before coming, you already know that this interview is happening with somebody else. Meeku ela untundi? Chala baada avamananga untunda leda? Yeah, correct? Obviously. So this is the same thing that I was going through. I felt bad. You will feel bad, kada. Anybody will feel bad. Yeah. So my husband told me, he said, why are you crying? Don't feel bad. Idi lekapothe you will get a better opportunity, a bigger opportunity is waiting for you. Don't worry about it annadu. That's how I got Family Man season 2 ochindi, Family Man ochindi aa time lo. I started shooting for it. I got Narappa, I got Virata Parvam. I was like, okay. So if God closes one door, another door will definitely open for you. So I strongly believe in that. Ippudu lekapothe repu gaani ellundu gaani definitely an opportunity will open now. Yeah, it will open for you. It's not only, I'm not talking about me, I'm talking about anybody else for that matter. Ippudu choostunna, if any new upcoming actor or actress is watching this, ilanti meek emaina jarigite, please don't be upset. Depression is a very, very strong word. It's a very strong emotion that anybody will go through. That is real. Mental health ki enta mattiki affect avutundi ani nobody knows. See, and it's also how people deal with it kada. How you deal with the depression, or you deal with mental health, or you deal with such kind of a news. Yes, starting lo you will feel bad, but a tarvata dayachesi, my only request is dayachesi depression mode ki elakandi. మెంటల్ హెల్త్కి అది ఎంత మట్టికి అఫెక్ట్ అవుతుందని ఎవరికి తెలీదు. హౌ అండ్ వెన్ ఇట్స్ గోన్ టు ఎఫెక్ట్ నోబడీ నోస్. దయచేసి ఇలాంటి మోడ్కి వెళ్ళకండి, ఇలాంటి రూట్కి వెళ్ళకండి. ఇవాళ లేకపోతే రేపు డెఫినెట్గా ఇఫ్ గాడ్ క్లోజెస్ వన్ డోర్ అండ్ అదర్ డోర్ విల్ డెఫినెట్లీ ఓపెన్ ఫర్ యూ. సంథింగ్ బిగ్గర్, సంథింగ్ బెటర్ ఇస్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ యూ. దోస్ వర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియమణి గారు. థ్యాంక్స్ ఫర్ ది టైమ్. అండ్ మరొకసారి మీకు దీపావళి శుభాకాంక్షలు. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విల్ మీట్ అగైన్. డెఫినెట్లీ అండి. మీకు అండ్ మళ్ళీ ఎన్టీవీ ప్రేక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.